మీరు భూమికి మట్టు వలె ఉన్నారు, లోకమునకు వెలుగు వలె ఉన్నారు అని దేవుడు చెబుతూ మన క్రైస్తవ జీవితము ఇతరులకు వెలుగుగా ఉండాలి, ప్రతిబింబించాలి, ఇతరులను చీకటి నుండి వెలుగులకు నడిపించాలి, అన్యాయమైన న్యాయానికి, అధర్మం నుండి ధర్మానికి మన జీవితం నడిపించాలని దేవుడు చెబుతూ ఇప్పుడు ఒక ఉదాహరణ ఇచ్చాడు, వెలుగును ఒక ఉదాహరణగా మనకు తెలియపరిచాడు. ఆ రెండు ఏ విధంగానైతే ఇతరులకు సహాయపడుతూ ఉన్నాయో, సహకారంగా వస్తూ ఉన్నాయో మన జీవితం అలానే ఉండాలి ప్రభు చెప్పాడు. ప్రియ దేవుని ద్వారా సహోదరి సహోదరులారా, మరి ఈ ఆదివారం రోజున 3 పట్టణాలు మనం గమనిస్తే ధ్యానించినట్లయితే అందరికీ జ్ఞాపకం ఉన్నాయి. మరి ఎంతమంది చదువుకొని వస్తున్నారు, పలానా రోజున పలానా వాక్కుని దానిని ధ్యానం చేయడము, మననం చేయడము, ధ్యాసలో దానిని మనం పెట్టుకోవడము ఎంతమంది చేస్తున్నామో అది వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాడు 3 పట్టణాలు మనకి మానవుడు అంటే స్వేచ్ఛాపరుడు, మానవుడు అంటే స్వతంత్రుడు, మానవుడు అంటే తనంతట తాను స్వతహాగా తన పనులు తాను చేసుకుంటూ ఆనందంగా జీవించడానికి సృష్టించిన వాడు మానవుడు అని ఈరోజు వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. కనుక శ్రీరామపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 20వ వచనం చదువుతాం. 20వ అధ్యాయము 20వ వచనం. ప్రభువు ఏ నరుని పాపము చెయ్యమని ఆజ్ఞాపింపడు. క్రీస్తులో ప్రభువు ఏ నరుని పాపము చెయ్యమని ఆజ్ఞాపింపడు. మీరు వినాలి ప్రియమైన దేవుని వినాలి. మానవుని సృష్టించినప్పుడు దేవుడు వాక్కు సెలవిస్తుంది. మనం చదివినట్లయితే ప్రత్యేకంగా ఆదికాండములో వింటూ ఉన్నాం. ఆయన కొంత మట్టిని తీసుకొని తన రూపముగా చేసి ఆ యొక్క నాసిక రంధ్రాలలో తన శ్వాసను ఊదిన తర్వాత ఆ యొక్క బొమ్మకు, ఆయన చేసినటువంటి యొక్క బొమ్మకు ప్రాణం వచ్చింది. దానిని ఆయన బంధించడం, లేకపోతే కట్టడాలు చేయడం, స్వతంత్రంగా ఉన్నామని దేవుడు చెప్పాడు. ఏదేను వనంలో వారు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడుతున్నారు, దేవుడితో సంచరిస్తూ ఉన్నారు. కానీ అంతవరకు ఏ ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా పోయారో అప్పుడే వారికి బాధ, కష్టము, దుఃఖము అనేది వచ్చింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి, as long as you are good, నీవు మంచితనముగా ఉన్నంత వరకు, నీ మాటలు ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండినంత వరకు, నీ నడవడిక కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్న వరకు నీకు ఏ మాత్రం కూడా బాధలు రావు, ఆటంకాలు రావు. ఎప్పుడైతే నీ స్వేచ్ఛను భంగం చేసుకుంటూ ఇతర స్వేచ్ఛను నీవు అడుగు పెడతావో అప్పుడే కష్టము వస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మనం గుర్తించాలి. భగవంతుని మీద ఎవరు కూడా మనం నింద వేయడానికి లేదు. ఏ నరుని కూడా పాపము చెయ్యమని ఆయన ఆజ్ఞాపించలేదు. ఏ నరుని కూడా అబద్ధాలు మాట్లాడమని చెప్పలేదు, దొంగతనాలు చేయమని చెప్పలేదు. కనుక ఈరోజు సువిశేషంలో తర్వాత మనం వింటాము క్షుణ్ణంగా. మొదటి పట్టణం అయిపోయిన తర్వాత కనుక సహోదరి సహోదరులారా, కొన్ని విషయాలు మనం గమనించుదాం. 19వ వచనం చదవండి. అతడు నరులు చేయు ప్రతి కార్యమును గమనించును. అమ్మలారా, అయ్యలారా, యువకులారా, చిన్నారులారా, గుర్తించండి. తల్లిదండ్రులను మప్పు పెట్టవచ్చు,
భార్య భర్తను దూరం చేయవచ్చేమో, భర్త భార్యను మోసగించవచ్చేమో, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఆయన ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉన్నాడు. వాక్యము మనం మరొకసారి చదువుదాం. ఆయన నరులు చేయ ప్రతి కార్యమును గమనించును, తన పట్ల భయభక్తులు చూపు వారిని కాపాడును. క్రైస్తలో 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 కనుక స్వేచ్ఛనిచ్చాడు. అందుకే రెండవ పట్టణం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు, లోకము పుట్టక పూర్వమే దేవుడు విజ్ఞానమును జ్ఞానమును సృష్టించాడని పునీత పౌలు గారు ద్వారా తెలియజేస్తున్నారు. ఈ లోక జ్ఞానం కాదు, ఈ లోక జ్ఞానము మనం అభివృద్ధి చేసుకునేది. ఈ లోక జ్ఞానము పరిస్థితులను బట్టి, కాలాలను బట్టి, మరి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మనం పెంచుకునే జ్ఞానం. కానీ దేవుడిచ్చిన జ్ఞానము స్వేచ్ఛమైన జ్ఞానము, దేవుడిచ్చిన జ్ఞానము అపారమైనటువంటి భయభక్తులు కలిగినటువంటి జ్ఞానము, దేవుడిచ్చిన జ్ఞానము మంచి చెడు తెలిసే మార్గంలో నడిచే జ్ఞానం ఇచ్చాడు దేవుడు. అందుకే పునీత పౌలు గారు అంటున్నారు, చదువుదాం. పునీత పౌలు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 7వ వచనం, నేను రహస్యముగా ఉన్న దేవుని జ్ఞానమును బోధిస్తున్నాను. క్రైస్తలో 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 ఈ మాట ఎందుకు చెప్తున్నాడు పౌలు గారు అంటే, దాని ముందు వచ్చామని చూడాలి. 10వ వచనం నుండి మీరు చూస్తున్నట్లయితే విభేదాలు వచ్చాయి, మనస్పర్ధలు వచ్చాయి, కొట్లాట్లు వచ్చాయి. మేము అపోలో అనుచరులమనియు, క్లేబా అనుచరులమనియు, పౌలు అనుచరులమనియు, మరి కొంతమంది అపోస్తలు అనే అనుచరులమనియు ఈ విధంగా చెప్పుకుంటూ ఉన్నారు. వాటిని చదువుదాం. 13వ వచనంలో మనం విన్నట్లయితే 1వ అధ్యాయము 13వ వచనం, క్రీస్తు విభజింపబడినాడా? పౌలు క్రీస్తు విభజింపబడినాడా? శిలువపై మీ కొరకు మరణించినది పౌలా? మీరు పౌలు నామమున జ్ఞానస్నానం పొందిరా? ఇవి పౌలు గమనించాలి సంఘంలో. ఈ రోజు మనకు సంఘంలో ఏ విధంగా అయితే తారతమ్యాలు ఉన్నాయో, మనస్పర్ధలు ఉన్నాయో, కొట్లాట్లు ఉన్నాయో, భేదాలు ఉన్నాయో, ఒకరంటే ఒకరు ఇష్టం లేక ఉన్నామో, ప్రియమైన దేవుడారా, ఆనాడు కూడా కొరింథీ సంఘంలో ఇవి ఉన్నాయి. మేము క్లోబా అనుచరులమని, పౌలు అనుచరులమని, లేకపోతే అపోలో అనుచరులని ఈ విధంగా వాళ్ళు బోధించారు. అప్పుడు పౌలు బోధిస్తున్నటువంటి బోధన ఇది, పౌలు తెలియపరుస్తున్నటువంటి వాక్కు ఇది. ఈ రోజు 2 చేతులు ఎత్తించని బయట పోయి మోసం చేసే వాళ్ళు ఉన్నారు. ఇది తప్పు. అందుకే మా పునీత పౌలు గారు అంటున్నాడు, చదువుదాం 6వ వచనం, 2వ అధ్యాయంలో 6వ వచనం, పరిపక్వము నందిన వారితో నేను జ్ఞానముతో మాట్లాడుతూ ఉన్నాను, కానీ ఆ జ్ఞానము ప్రియమైన తల్లిదండ్రులారా, నీవు నేను బుక్కు నుండి చదువుకునే జ్ఞానము కాదు, నీవు నేను ఎవరో చెప్పినటువంటి పొందుకునే జ్ఞానము కాదు. పౌలు గారు ఏమంటున్నారు, నేను బోధించే బోధన లౌకికమైనటువంటి జ్ఞానము కాదు, ఇది పౌరుల యొక్క శక్తి కాదు. నేను రహస్యముగా బోధించి ఈ బోధన మీకు తెలియపరిచే యొక్క వాక్యము దేవుడిచ్చినటువంటి జ్ఞానము. క్రైస్తలో 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 కనుక ఈ జ్ఞానము ఎవరి యొక్క ఉంటుందంటే ఆత్మ ద్వారా ప్రేరణ పొందుతున్న వారికి మాత్రమే ఈ జ్ఞానం ఉంటుంది. మిస్మరైజింగ్ లేకపోతే కొంతమంది వింటాం, గట్టిగా లవలవలగా చెప్తేనే అది ఉంటుంది, లేకపోతే గట్టిగా స్టోరీలు కథలు చెప్తేనే ఆ వాక్యం బలంగా ఉంటుంది. ఇది లోక జ్ఞానం. లవలవల పొందుకునేది లోక జ్ఞానం, కథలు చెప్పేది లోక జ్ఞానం, వస్తువుల నుంచి చెప్పుకునేది లోక జ్ఞానం. కానీ దేవుని యొక్క జ్ఞానము ఆత్మ ద్వారా మీకు వివరింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనకు ఫాదర్ చాలా ఆలోచిస్తారు, చాలా చక్కగా చెప్పారు త్రియేక సర్వేశ్వరుని గురించి, త్రియేక సర్వేశ్వరుని లక్షణాల గురించి, క్రీస్తు దైవత్వం గురించి
దిస్ ఈస్ ద క్రిస్టియానిటీ. ఎంత చక్కగా చెప్పాడు. దాన్ని అర్థం చేసుకున్నట్లయితే మీకు బాగా ఈ క్రైస్తవ జీవితం ఏమిటో గుర్తయ్యేది. ఆయన లక్షణాలు, ఆయన గురించి మనం కథలు కాదు, బిడ్డ కథలు కాదు, ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ మనం లేకపోతే ఈ రోజు ఎలా అయిపోతుందంటే సంఘాలు ఎలా అయిపోతున్నాయి, వ్యక్తిగతంగా వర్ణించుకోవడము, కథలుగా కట్టడము, స్టోరీలుగా చెప్పుకోవడము ఇలా జరుగుతుంది. కానీ పునీత పౌలు గారు అంటాడు, నేను సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే నేను ప్రకటిస్తాను. ద క్రూసిఫైడ్ క్రైస్ట్, ద ప్యాషన్, డెత్ ఆఫ్ రిజరెక్షన్ క్రైస్ట్. మనమందరం కూడా పీడిఆర్ అనే ప్రకటన చేయాలి. పీడిఆర్ అంటే ప్యాషన్, డెత్ అండ్ రిజరెక్షన్. యేసు ప్రభు యొక్క శ్రమలు, యేసు ప్రభు యొక్క మరణము, యేసు ప్రభు యొక్క ఉత్థానము, యేసు ప్రభు యొక్క మోక్ష గమనము ప్రకటించడమే క్రైస్తవ జీవితం. అద్భుతాలు కాదు, అద్భుతాలు తరతరంగా వస్తాయి విశ్వాసములో మనం జీవించినప్పుడు, విశ్వాసములో మనం నడుచుకున్నప్పుడు. కానీ దేవుని యొక్క వాక్కు ఉన్నది ఆత్మ ద్వారా ప్రకటింపబడాలి. అందుకే అంటున్నాడు, చూద్దాం 10వ వచనం, 2వ అధ్యాయము 10వ వచనంలో ఆత్మ అంటే చదువు. కానీ తన ఆత్మ ద్వారా దేవుడు మనకు తన రహస్యమును వెల్లడించిన సహోదరులారా, ఆత్మ ద్వారా దేవుడు తన రహస్యాన్ని వెల్లడిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆత్మీయమైనటువంటి అనురాగంతో మనము జీవించినప్పుడే, ఆ ఆత్మలో మనము భాగస్థులైనప్పుడే, ఆ ఆత్మ దేవునికి మనము సమయాన్ని ఇవ్వాలి. ఆత్మ దిగిరావా, మా పైన దిగిరావా, మమ్మల్ని అభిషేకించువా, నీ ఆత్మతో మనల్ని బలపరచమని మనము ఆ ఆత్మకు మనము సన్నిహితులై ఉండాలి. We should submit, humble and surrender. ఆ ఆత్మకు మనము తగ్గిపోయి ఉండాలి. ఆత్మను నాలో పరిచయం. ఎందుకనగా దేవుడు అంటున్నాడు, నేను వెళుతున్నాను, నా తర్వాత వచ్చినవాడు మిమ్మల్ని ఆత్మ ఎందును మన రహస్యం ఎందును మీకు తెలియపరచునంటున్నాడు. ఆ ఆత్మ పవిత్ర ఆత్మ దేవుడు. కనుక సహోదరి సహోదరులారా, వాక్యంలో మనం వింటూ ఉన్నాం, ఆత్మ అంతైన వెతుకును, దేవుని సంకల్పములు అగోచరము లోతును కూడా వెతుకును. ఇది మనం గుర్తించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక రెండవ అంశంగా, మొదటిగా దేవుడు ఎవరిని పాపము చేయమని చెప్పడు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా, చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, ఎదుగుతున్న వాళ్ళు, తెలుసుకుంటున్న వాళ్ళు గుర్తు చేసుకోవాలి. ఎందుకురా ఈ తప్పు చేశారంటే, ఇదిగో నేను నాకు ఆలోచన వచ్చింది, లేకపోతే వాళ్ళు చెప్పారు, లేకపోతే వీళ్ళు చెప్పారు, లేకపోతే నాకు దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేయమని చెప్పడమా? దేవుడు తప్పు చేయమని అప్పటికి చెప్పడు. దేవుడు చెప్పేది మంచి కార్యాలు చేయమని. రెండవదిగా, నీవు చేసిన ప్రతి కార్యాన్ని చూస్తున్నాడు కదా. నీవు సంఘాన్ని ఇరుకు పెట్టాలనుకుంటున్నావేమో, నీవు ఒకరోజు ఇరుక్కుపోతావు. నీవు ఒకరిలో బాధపడుతున్నావేమో, నీకు ఆ బాధ కలిగే కాబట్టి నీకు సమయం వస్తుంది. నీవు ఒకరిని దోచుకుంటున్నావేమో, నీవు ఒకరోజు దోచుకోపోతావు. కాబట్టి మన జీవితము స్వేచ్ఛమైన జీవితము. అందుకే జ్ఞానంతోను తెలివితోను we are all created to choose choices. ఈరోజు మనము గుడికి రావాలంటే అది నీ ఇష్టం. చెప్పే బాధ్యత మాది. గుడికి వస్తావా, ప్రార్థన చేసుకుంటావా, లేకపోతే చెట్ల కింద తిరుగుతావా, లేకపోతే గోడల పక్షం ఉంటావా, అది నీ ఇష్టం. గుడికి వచ్చిన వాడు దీవింపబడతాడు, వాక్యం విన్నవాడు ఆశీర్వదింపబడతాడు. క్రీస్తు శరీర రక్తాలను స్వీకరించిన వాడు బలముగా ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు. దేవుడు లేడు, వాక్యం ఉంటే చాలు, లేకపోతే బయట ఉంటే చాలు అనుకున్నవాడు అలానే ఉండిపోతాడు తప్ప ఎదగడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి దేవుడు మనల్ని చేసే ప్రతి కార్యము కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. మూడవదిగా 15వ వచనం చదువుదాం. శ్రీరామపురైన జ్ఞాన గ్రంథం 15వ అధ్యాయము 15వ వచనం. నీవు కోరుకున్నవేమి ప్రభువు ఆజ్ఞను పాటింపవచ్చును, అతనిని అనుసరింపవలెను లేదు. అమరారా, వాళ్ళు చెప్పలేదు అయ్యా, మీరు చూడండి, తలెత్తుకొని చూడండి. వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు కాదు. ప్రభు ఆజ్ఞలను అనుసరించువేని
నిర్ణయించేది నీవే. ఆదివారం గుడికి రావాలంటే పరిగెత్తాలి. రోజు దినదినాభివృద్ధిలో దేవుని యొక్క శక్తి ఉండాలంటే ఉదయాన్నే లేచి దీని వైపు పూజలో పాల్గొంటావు. ఏ పూజలే? ఉదయాన్నే వస్తున్నప్పుడు ఒక క్లిప్ చూశారు. ఆయన ఏస్తాను అహోస్తాను స్థాపించిన ఏస్తాను చింతన గురించి. ఆమె పుట్టిన బిడ్డలు పుట్టినట్టు చనిపోతున్నారు. అలా ముగ్గురు చనిపోయిన తర్వాత 4వ కుమారుడు ఎత్తుకొని పోయి ఒక గురువు దగ్గర, అయ్యా ఇదిగో ఈ బిడ్డను కాపాడు, ఈ బిడ్డను ఇదిగో నువ్వే ఆశీర్వదించాలి, ఈ బిడ్డకు నువ్వే పేరు పెట్టాలని ఆ తల్లి ప్రాధేయపడుతుంది చర్చిలోకి వెళ్ళి. అప్పుడు ఏమైందమ్మా అని అడిగితే, ఫాదర్ నాకు పుట్టిన బిడ్డలు పుట్టినట్టే చనిపోతున్నారు, నాకు ఈ బిడ్డనైనా కాపాడు అని అన్నప్పుడు, ఇది బిడ్డ నీ చేతిలో తీసుకుంటున్నాడు. అది తీసుకొని ఆశీర్వదించి ప్రార్థన చేసి, ఇదిగో ఈ బిడ్డ బతుకుతాడు, ఈ బిడ్డకు యేసయ్య పేరు పెట్టుకున్నాడు. తదనంతరం తర్వాత చూస్తారు, తల్లి ఆమె తెలుసు కాబట్టి ఆ బిడ్డ బతుకుతాడని ఉంది కాబట్టి, బిడ్డ దేవుని ఆశీర్వాదంతో ఎదుగుతాడని తెలుసు కాబట్టి ఆ బిడ్డను ఉదయాన్నే లేపుతారు. అమ్మా ఈ కార్యక్రమానికి సరిగా ఉంది, లేకపోతే ఎవరైనా బలవంతం చేస్తే లేపుతుంది, మొదలు పాలన ఎవరు పంపుతుంది, ఉదయాన్నే లేచి కూరగాయలు ఎవరు చెప్పుతుంది. ఈ విధంగా కొంత వచ్చేసిన తర్వాత ఇలా ఆమె అనుదయమైనటువంటి మనులలో తన కుమారుని పెంచి పెద్ద చేసింది. ఆయనే హోస్తానా మినిస్టర్ ఫౌండర్ యేసయ్య. ప్రియమైన సహోదర ఈరోజు మనం కూడా గుర్తు చేసుకోవాలి, ప్రభువుని అనుసరించవలనో లేదో నిర్ణయించుకునేది నీవే. గుడికి రావాలా లేదో నీవే, ప్రార్థన చేసుకోవాలో లేదో నీవే, ప్రభు యొక్క మార్గాలలో జీవించడం లేదో నీవే. మనం ఒకరిపైన ఒకరము వ్యాఖ్యలు పెట్టుకోవద్దు, లేకపోతే నిందలు వేసుకోవద్దు, లేకపోతే ఒకరిపైన ఒకరు మనము తప్పిదాలు వేదెత్తించుకోవద్దు. ప్రియమైన సహోదరి సహోదరా, దేవుని ఆలయానికి వచ్చిన వాడు జ్ఞానంతో ఎదుగుతాడు, భయభక్తులతో దీవింపబడతాడు. దేవుని ఆశీస్సులు వారిపైన వారి కుటుంబాలపైన ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరిగా సువిశేష భాగంలోకి వచ్చినట్లయితే దేవుడు కొన్ని మాటలు చెప్తున్నాడు. చదువుతాం. ప్రత్యేక విధంగా మొదటి మాట 5వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే నేను నీతిమంతమైన జీవితమును జీవించలే తప్ప పరలోకరాజ్యంలో ప్రవేశింపని మీకు నొక్కి ఒక్కరిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరికి ధర్మశాస్త్ర బోధకులు? ఎవరికి ధర్మశాస్త్ర బోధకులు? యేసు పరిచయంలో అడ్డుపడిన వాళ్ళు, ధర్మశాస్త్రం తెలిసినవి చెప్పుకునే వాళ్ళు. వారు మాటలు ఒక విధంగా, క్రియలు ఒక విధంగా, చేస్తున్న ఒక విధంగా ఉంటూ ఉన్నాయి. దేవుడు గమనించాడు. ధర్మశాస్త్రము అందరికీ ఒకే, రూల్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. దేవుని ఆరాధించు కాబట్టి అది అందరికీ. నేనే సర్వశక్తివంతుడైన దేవుడు, నేను తప్ప ఇంకొకరు లేదంటే అది అందరికీ. కొద్దిమంది మాత్రమే కాదు. సహోదరి సహోదరా, ధర్మశాస్త్ర బోధకులు అన్నవారు ధర్మశాస్త్రము తెలిసిన వారిని భావిస్తూ వారికి వారంతటగా వారి నియమాల ప్రకారం చేసుకుని జీవించే వారే ధర్మశాస్త్ర బోధకులు. మరి పరిస్థితులు ఎవరు? పరిస్థితులు అంటే తమను తాము సపరేట్ అయ్యేవాళ్ళు. ఫారసీస్ అంటారు ఇంగ్లీష్ లో. ఫారసీ అంటే వన్ హూ సపరేటెడ్, ఒకరితో సంబంధం లేదని, ఒకరిని కలుపుకోకుండా పోవడం అని పరిస్థితులు అన్నవాడు. దేవుడు అంటే విశ్వసిస్తున్నారు, పునరుద్ధానం విశ్వసిస్తున్నారు, కానీ వారు ప్రజలకు దూరంగా ఉంటూ, కుటుంబాలకు దూరంగా ఉంటూ తమను తాము సపరేట్ అయ్యే వాళ్ళే పరిస్థితులు. ప్రియమైన సహోదరి సహోదరా, ఫారసీ అంటే వన్ హూ సపరేటెడ్. ఈరోజు మనలో మన మధ్యలో కూడా లేకపోలేదు. ఎవరికి వాడుగా సపరేట్ అయిపోతున్నాడు, ఎవరికి వాడుగా విభజన చేసుకుంటున్నాడు, తనకంతానే గెలవాలి. ఈరోజు ఎక్కడ చూసినా ఇదే సమస్య.
ఇదే బాధ అన్ని రంగాలలో, అన్ని సంస్థలలో, అన్ని యొక్క వ్యవస్థలలో, అన్ని యొక్క పట్టణాలలో, పల్లెల్లో ఇదే జరుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరా, ఎవరికి వారే యమునాదే యొక్క విలువగా ఉంటుంది. కాబట్టి నీవు నేను మనందరం కూడా గుర్తు చేసుకోవాలి, ధర్మశాస్త్ర బోధకుల వలె పరిశీలన వలె కాక నీతివంతమైన జీవితాన్ని జీవించాలి. ఓ క్రైస్తవుడా, క్రైస్తవుడా, ప్రియమైన దేవుని ద్వారా నీతివంతమైన జీవితాన్ని జీవిస్తేనే తప్ప పరలోక రాజ్యం లేదు. ఈ రోజు ఉన్నవాడు రేపు లేడు, ఈ రోజు ఏమైనా చేస్తాంలే, రేపు కూడబెట్టుకుని ఉంటుందని అనుకుంటే పొరపాటు. జక్కయ్య చూడండి, మారు మనసు పొందుకున్నాడు. ఆయన పొందుకున్నది కూడా ఆయన రక్షించడం. యేసుతో మాట్లాడినప్పుడు, యేసుతో ఆయన కలిసి జీవించినప్పుడు ఆ జీవితం ఆయనకు కొత్తదనాన్నిచ్చింది, మార్పునిచ్చింది, హృదయ పరివర్తన ఇచ్చింది. ఆయన దేవుని యొక్క మార్పులో జీవించి రక్షింపబడ్డాడు. అదే విధంగా ప్రియమైన తల్లిదండ్రులారా, తల్లిదండ్రులు చూడండి, పేదవాడిని గమనించలేదు, పేదవాడిని ఆకలి తీర్చలేదు, కానీ ఈ లోకం విందులు వినోదాలతో ఉంటాడు కాబట్టి చివరికి నరకాగ్నిలో వెళ్ళాడు. అదే విధంగా చూడండి, పేదరాలైనటువంటి ఆమె 2 కానుకలను దేవునికి పరిపూర్తిగా ఇచ్చింది. ఒకనాటి కూలి ఇచ్చిందామా, తనకు లేకుండా కానీ దేవుడు ప్రసాదిస్తాడనే నమ్మకంతో ఆమె అంతా సమర్పించింది. దేవుడు ఆమెను ఆశ్రయించాడు, పరలోక వారసురాలుగా ఆమెను దీవించాడు. అదే విధంగా ఇంకొక దరిద్రుడు చూడండి, తాను ఉన్నటువంటి ఆస్తులు ఉన్నాయని ఇతర యొక్క గోడల్స్ అన్ని కూడా పడగొట్టి నా ఆత్మమో తిరుమో తాగుమో సంతరించమన్నాడు. కానీ దేవుడే ఉన్నాడు వారితో, ఓరి అవివేకి, ఈ నైట్కి నీ యొక్క ప్రాణం తీసినట్లయితే నువ్వు దాచినది ఏముంటారు. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా, విశ్వాసులారా, నీతివంతమైన జీవితాన్ని జీవించుదా, ఉన్నదానితో సంతృప్తి చెందుతూ, దేవుడిచ్చిన జ్ఞానంతో ఎదుగుతూ, మంచి పనులుగా బిడ్డగా జీవించడానికి మనము ముందు కొనసాగాలి. ఈ యొక్క సువిశేషంలో 3 మాటలు చెప్పి ముగిస్తాను. మొదటిగా, ఈ ధర్మశాస్త్ర బోధకులు అందరూ కూడా ఎలాంటి వారంటే, మత్తయి సువార్త చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13-14 వచనాలు. మత్తయి సువార్త 23వ అధ్యాయము. వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, చూడండి, వీళ్ళు కపట వేషధారులు. అందుకే దేవుడు వాళ్ళలాగా ఉన్న మాకు అని మనకు చెప్తూ ఉన్నాడు. వీళ్ళు కపట వేషధారులు, మోసగాళ్ళు, దాపికులు చెప్పుకునే వాళ్ళు, వారి యొక్క గొప్పలు పొగడే వాళ్ళు అని చెప్తున్నారు. 14 వచ్చి చదువు. అయ్యో అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు పనులు చూడవలెనని. ఇదంతా చదవాలి. వాళ్ళు పనులు చూసేలాగా కాలం చేసేవారు. ఈ రోజు కూడా మనలో కూడా లేకపోలే పరిస్థితుల వలె, ఆ ధర్మశాస్త్ర బోధకుల వలె ఆ 4 మాటలు మన పక్కన వస్తాయని, లేకపోతే మనము గొప్పలో పొందుకుంటామని ఇతరుల ముందు మనము అబద్ధాలు కానీ కపట వేషధారుల వలె ఉంటున్నామని కూడా సందేహం లేదు. ప్రియమైన దేవుడి ద్వారా అదే విధంగా మనం వాక్యం చదువుకుంటాం. 23వ వచనం చదువు. 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో మోసగారైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా. ఇది దేవుడు చాలా క్షుణ్ణంగా చెప్తున్నాడండి. అందుకే ధర్మశాస్త్ర బోధకుల వలె కాక, పరిసయ్యుల వలె కాక, నీతివంతమైన జీవితాన్ని జీవించండి. 25వ వచనం. అయ్యో వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, మోసగాళ్ళైన ధర్మశాస్త్ర బోధకులారా, వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, కపట భక్తులైన ధర్మశాస్త్ర బోధకులారా, ఎంత కఠినమైనటువంటి మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. గుర్తు పెట్టుకోండి, మోసం చేసిన వీళ్ళని దేవుడు మందలిస్తూ ఉన్నాడు. కనుక వారు అని మీరు ఉండవద్దని ప్రభువాక్కు సెలవిస్తుంది. రెండవదిగా, ధర్మశాస్త్రం తీసేయలే దేవుడు. ధర్మశాస్త్ర బోధకుల కంటే, నీతిమంతుల కంటే మీరు
వారి కంటే ఎక్కువగా మీరు జీవిస్తేనే మీకు పరలోక రాజ్యం. ధర్మశాస్త్రాన్ని ఇక్కడ తీసివేలా పొరపాటున కొంతమంది అనుకుంటారేమో దేవుడు ధర్మశాస్త్రాన్ని తీసివేస్తాడని. ఆ పరలోకము భూలోకము నశించినను నా మాట నశించమన్నాడు అంటే దాని అర్థము ధర్మశాస్త్రాన్ని తీసివేయడం కాదు. ధర్మశాస్త్రము శాశ్వతమైనది. ధర్మశాస్త్రము కలంతకాలం ఉండేది. అది క్రీస్తు మాటలు, క్రీస్తు యొక్క సజీవ వాక్కు. మనం చదువుదాం ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము 12వ వచనం. త్వరగా ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. కనుక ఇశ్రాయేలులారా ప్రభువు మీ నుండి కోరుకున్నది ఏమనగా ఆ ప్రభువు ఎడల భయభక్తులు చూపుచు అతని ఆజ్ఞల పాటింపుడు. దేవుడు ఆదిలో చెప్పాడు మోసే ద్వారా, ఇదిగో దేవుని యొక్క ధర్మశాస్త్రం పాటించండి, ఆజ్ఞలను అనుసరించండి చెప్పాడు. ఆయన తీసివేయరు. ఈ వాక్యాన్ని పట్టుకొని దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని ధ్వంసం చేస్తున్నాడు అనుకుంటారు. కాదు, ఆ శాస్త్రం ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి. తల్లిదండ్రులను గౌరవించడం కావాలంటే గౌరవించడం కావాలి అర్థం. నరహత్య చేయాలంటే చేయాలి, వ్యభిచరింపరాలంటే చేయాలి. ఇవి దేవుడు ఆజ్ఞలు పాటించాలని మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఏమవుతుందంటే కారణాన్ని బట్టి ఆజ్ఞను మనం వ్యతిరేకిస్తున్నాం, సమయాన్ని బట్టి ఆజ్ఞలను తిరస్కరిస్తున్నాం. అది కాదు దేవుని యొక్క బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సింది. అందుకే కొన్ని వాక్యాలు చెబుతాను. ఎలా దేవుడు నూతన బోధన చేస్తున్నాడంటే చదువుదాం. 22వ వచనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. నేను ఇప్పుడు మీతో చెప్పున్నది ఏమనగా 28వ వచనం. నేను ఇప్పుడు నొక్కి ఒప్పాలిస్తున్నది ఏమనగా, అదే విధంగా 32వ వచనం. నేను ఇప్పుడు చెప్పున్నది ఏమనగా 34వ వచనం. నేను ఇప్పుడు చెప్పున్నది ఏమనగా, అదేవిధంగా 39వ వచనం. నేను ఇప్పుడు మీతో చెప్పున్నది ఏమనగా 44వ వచనం. నేను ఇప్పుడు మీతో చెప్పున్నది ఏమనగా. ఇవన్నీ నేను చదవాలి. దేవుడు ఆయన కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏమంటే ఇక్కడ మీరు చూసినట్లయితే నరహత్య చేయరాదు, నరహత్య కావించిన వాడు న్యాయాధిపతి తీర్పు. కానీ ప్రభు అంటున్నాడు తన సోదరుపై కోపపడేవాడు తీర్పునకు గురి అవుతాడు. నూతన బోధన. వ్యభిచరింపరాలని పూర్వ నిబంధనలు మీరు ఉన్నారు. కానీ ఏ పురుషుడైతే పరస్త్రీని కామాక్షంగా చూస్తాడో వాడు మనస్సులో వ్యభిచరించినట్లని చెబుతూ ఉన్నాడు. అదే విధంగా నేను చెప్పినది ఏమన్నా, భార్యను విడనాడి వేరొక స్త్రీని వివాహమాడు వ్యభిచరిస్తున్నాడని నూతన బోధన. నేను చెప్పినది ఏమన్నా, మీరు ఎంత మాత్రం ఒట్టు పెట్టుకుని రాదు. పరలోకము నా సింహాసనము, భూలోకము నా పాదపీఠము కాబట్టి దేనిపైన ఒట్టు పెట్టుకుని రాదని చెప్తూ ఉన్నాడు. అదే విధంగా కంటికి కన్ను పంటికి పన్ను విన్నారు కదా. నేను చెప్పేమన్నా, మీకు అపకారం చేసిన వారికి మీరు ప్రతీకారం చెయ్యకము, ఉపకారం చేయమన్నాడు. ఇవన్నీ నూతన బోధన. ప్రియమైన తల్లిదండ్రులారా, 44వ వచనం మనం చదివినట్లయితే నీ శత్రువులను ప్రేమింపుడు, నేను హింసించే వారి కొరకు ప్రార్థింపుడు. కానీ దాని ముందు ఏముంది, నీ పొరుగు వారిని ప్రేమింపము, నీ శత్రువుని ద్వేషింపు అన్నాడు. కానీ ప్రభు ఏమంటున్నాడు, నీ శత్రువులను ప్రేమింపుడు, నేను హింసించే వారికి వారి కోసము ప్రార్థింపుడు. ఇది నూతన బోధన. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము స్వేచ్ఛాపరులం. మనము బంధనాలతోనూ లేకపోతే తాళ్లతోనూ లేకపోతే కట్టడాలతోనూ కట్టి వేయబడినటువంటి విధానం కాదు. దేవుడు మనల్ని స్వేచ్ఛాపరులుగా సృష్టించాడు. మంచి చెడు చేసే జ్ఞానంలో ఎదుగుదాం. ఆ భగవంతుడు మనల్ని దైవికమైనటువంటి మార్గంలో నడిపిస్తూ రానున్న ఆయన కొత్త కాలంలో ప్రవేశించబోతుండగా ఆయన ఆశీర్వాదం దీవెన మనకు ఎల్లప్పుడూ తోటిగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున